ఈ ఎకనామిక్ మోడల్లో మనం నివసిస్తున్నాం. అందుకే ఈ అనాಹುతం జరుగుతుంది. ఎందుకంటే ప్రకృతిని మనం పూర్తిగా మరచిపోయాం. ఈ మందుల వల్ల మనం ఇలా అనుభవిస్తుంటే ప్రపంచంలో ఉన్న జీవరాశి ఒక్కొక్కటి మాయమవుతోంది. ఈ సోయాబీన్కి వాడిన కలుపు మందు దక్షిణ ధ్రువంలో ఉన్న పెంగ్విన్ సంపదను నాశనం చేస్తుంది. పెంగ్విన్లు నాశనం అయిపోతుంది, నిర్నామం అయిపోతుంది. సముద్రంలో ఉన్న జీవ రాశి 42% మాయమైపోయింది, నిర్నామం అయిపోయింది, ఎక్స్టింక్ట్. ఈ మాంసం తయారు చేసేదానికి 1 కేజీ దానికి 50,000 లీటర్ని నీళ్లు వాడటం వల్ల అంతర్జలాలన్నీ కంప్లీట్గా ఆవిరైపోయాయి. ఇటువైపు అడవులన్నిటికీ అటువైపు అడవులన్నిటికీ పెద్ద పెద్దగా డ్యాములను కట్టి చివరికి మీరు పెంచేదేమిటి? వరి బియ్యము, చెరుకు, సోయాబీను, మొక్కజొన్నలు. దీళ్ళ నుంచి మాంసం తయారు చేస్తున్నారు. 1 కేజీ కోడి మాంసం తయారు చేసేది 2 నెలల్లో 2 కేజీలు, 300 కేజీలు పంది మాంసం 3 నెలల్లో, 600 కేజీలు 6 నెలల్లో ఆవు మాంసం తయారు చేసేదానికి కృతకంగా జైవిక విజ్ఞానం అని చెప్పి ఆ పక్షుల్లో ఆ జీవుల్లో ఎముకలు పెరగక ముందే మాంసం తయారవటం వల్ల ఎముకల మధ్యలో ప్రతిరోధక కణాలు తయారు కాకుండా ఉండటం వల్ల కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తూ కోడి జ్వరము, పంది జ్వరము, మ్యాడ్ కౌ డిసీజ్ అని మనకు రోగాలు వస్తూ ఉంటే కోళ్ళను చంపండి, పందులను చంపండి, ఆవులను చంపండి అని ఇప్పుడు యాజ్ వి స్పీక్ దే ఆర్ కిల్లింగ్ సమ్ బర్డ్స్. H5N1 వచ్చింది, H1N1 వస్తుంది, నీఫా వస్తుంది. గబ్బిలాలను చంపండి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, ఇలా దిక్కు తెలియని వైరాలు, సాంక్రమిక రోగాలు వస్తూ ఉంటే ఏం చేయాలో తెలియదు. మేము వ్యాక్సిన్ తయారు చేస్తున్నాము, ఇంకో సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుందని కథలు చెబుతూ కూర్చుంటున్నారు. ఇక్కడ ప్రజలు పుట్టుకని చనిపోతున్నారు. మీరు చేయాల్సింది ఇంతే. వీళ్ళ కోసం వెయిట్ చేయకండి. మీ పిల్లలు పుట్టిన వెంటనే 9 నెలలు 10 నెలల తర్వాత నువ్వుల పాలు, కొబ్బరి పాలు, రాగుల పాలు మీరే తయారు చేసి మీ పిల్లల నోట్లో వేయండి. దానికి తోడు సంవత్సరం దాటిన వెంటనే గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం, కానుగ, వేప, రావి ఆకులు, సప్త ఆకుల కషాయాన్ని వారం వారం మార్చి 7 వారాలు ఇస్తే డెంగ్యూ రాదు, చికెన్ గున్యా రాదు, నీఫా రాదు, జుంకా రాదు, ఇంకా ఏం పేర్లు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇంకా ఏ రోగము, ఏ వైరస్ రోగము మీ దేహానికి రమ్మన్నా రాదు. మీరు వెళ్ళి డెంగ్యూ ఉన్న రోగులు ఉన్న చోట మీరు కూర్చోండి, 10 రోజులు కూర్చోండి, మీకేమి ఇబ్బంది కాదు. దోమలు తెచ్చి మీ చర్మం మీద వేసుకోండి, మీకేమి రోగం రాదు. రోగం వచ్చింది మీకు, మీ దేహంలో రోగ నిరోధక శక్తి తక్కువ అవటం వల్ల రోగం వచ్చింది. అంటే మీరు చేయాల్సింది ఇంతే, రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. కానీ ఆ కోళ్లను, దాళ్లను, దీమను చంపుతూ కూర్చుంటున్నారు. అంతెందుకు కర్మ, ఈ వరి బియ్యం పెంచేదానికి వాడిన ఆ ఎరువులు, క్రిమి కీట కలుపునాశక మందు పదార్థాలని కొత్తగా ఈ పక్షులు తిని చనిపోయాయి వేల సంఖ్యలో. ఇప్పుడు అవి కూడా వచ్చి వరి బండ్లలో ఏ పక్షులు కనిపించట్లేదు. దేర్ ఆల్ గాన్. పక్షులు లేని ప్రపంచం తయారవుతుంది. ఎన్ని వేల రకాల పక్షులు మాయమయ్యాయంటే జస్ట్ బికాస్ ద వే వీఆర్ ఈటింగ్. ఇంత కూడా కళ్ళకు కనబడటం లేదు మానవ జాతికి. మనం నరుకుతున్న ఈ అడవులన్నీ ఇంతకంటే దురంతమా? అంటే మీ భయాన్ని మీకే అమ్మేదానికి తయారయ్యింది ఈ వాణిజ్యీకరణ ప్రపంచం. ఇంకా రోగం రాలేదు అయినా ఇన్సూరెన్స్ కంపెనీలు మీ రోగం పేరు చెప్పి మిమ్మల్ని భయభ్రాంతం వచ్చాయి. అంటే మీకు భయం, అమ్మో నాకు క్యాన్సర్, అమ్మో నాకు డయాబెటీస్, అమ్మో ఇది, అమ్మో. అందరూ భయంలో బతుకుతారు. బికాస్ యూ డోంట్ నో అదే రోగము, సైంటిస్టులకు అదే రోగం. 100 మంది MD, MS డాక్టర్లు తీసుకున్న వాళ్ళలో 30 మందికి డయాబెటీస్ రోగం.
సో ఎవరికి దిక్కు తోయట్లేదు అని అర్థం అవుతుంది, అంతే, ఇంకేమీ లేదు. ఎక్కడో తప్పుదారి పట్టామని ఇప్పుడైనా అర్థమైందా అందరికీ? ఇంత అర్థమైతే నిజమైన దారి ఏది అని వెతకచ్చు. మనం దీన్ని ప్రశ్నించడం కూడా లేదు. వీఆర్ నాట్ ఈవెన్ క్వశ్చనింగ్ దీస్ థింగ్స్. ఈ చిన్న చిన్న ప్రశ్నలు. పాలు పరిపూర్ణ ఆహారం అని రాశారు, బ్రాకెట్లో ఎవరికి అని ప్రశ్న వేస్తే మొత్తం పరిపూర్ణ ఆహారం ఎవరికి? ఆవు పాలు ఆవు దూడకు పరిపూర్ణ ఆహారం, మీ పాలు మీ పిల్లలకు పరిపూర్ణ ఆహారం, చిరుత పులి ఆలు చిరుత పులి పిల్లకు ఆహారం, కుందేలు పాలు కుందేలు పిల్లకు ఆహారం. అంత సింపుల్గా ఉంది విజ్ఞానం. దాన్ని ఇలా ఇలా తిప్పి చేసి బయోటెక్నాలజీ అని ఇది అని అది అని వికారం అంటారు, దీన్ని విజ్ఞానం అనరు. కానీ వాళ్ళు చెప్పిందే సైన్స్, అడ్వాన్స్డ్ సైన్స్, హైటెక్, హైఫై. ఇంకోటి ఈ వైఫై హైఫై, ఆ ఫోన్ దగ్గర పెట్టుకొని పడుకుంటే చాలా మీకు రోగం వస్తుంది. దాన్ని చూడడం, అది చూస్తే కళ్ళు పోతున్నాయి. చిన్నపిల్లలకు కళ్ళ రోగాలు వస్తున్నాయి. 6 సంవత్సరాలకే కంటకాయలు వేసుకుంటున్నారు. 60 సంవత్సరాలకు వేసుకునేది 6 సంవత్సరాలకే వేసుకుంటున్నారు. రండి, శతపుష్పి ఆకుంది, గోంగూర ఆకుంది, పుదీనా కషాయం తాగితే కళ్ళ రోగాలు పోతాయి. సజ్జలు తినండి, అండుకొర్రలు తినండి, కొర్రలు తినండి. అంటే మీ పిల్లలకు కొర్రల పాలు సజ్జల పాలు తాగితే కళ్ళ రోగాలు రానే రావు. కళ్ళ రోగాలు వచ్చిన వాళ్ళు కూడాను ఇదే పని చేయండి, మీ కళ్ళ రోగాలు దూరం అవుతూ పోతాయి. డాక్టర్ వద్దా? కావాలి, దెబ్బలు తగ్గుతాయి, ఎమర్జెన్సీస్ ఉన్నాయి. కానీ ఈ రకంగా హాస్పిటల్స్ మనకు అవసరం లేదు. నిజమైన హాస్పిటల్స్ కాదు, నిజమైన వైద్యులు కాదు. ఈ దిక్కులో ఆలోచించినప్పుడే నిజమైన ఆహారం మానవ జాతికి దూరమైందని నాకు అర్థమైంది. ఆ నిజమైన ఆహారం అంటే ఏమిటి అని ఆలోచించాలి. నిజమైన ఆహారం అంటే ఏమిటి? ఆహారం తింటే మనకు శక్తి కావాలి, పౌష్టికత్వాన్ని నింపుకోవాలి. దానికి తోడు ఆ రోజు మన దేహాన్ని, అంగాంగాల్ని శుద్ధం చేసుకోవాలి. శుద్ధం కాకపోవటం వల్ల రోగాలు బయలుదేరుతాయి. అంటే మనం తిన్న ఆహార పదార్థాల్లో రోగ కారకాల్ని నింపుకుంటున్నాము, ఆరోగ్యపూరకమైన అంశాల్ని నింపటం లేదు అని గడిచిన 50 సంవత్సరాల చరిత్ర సాక్ష్యం. జస్ట్ 3 సంవత్సరాల కిందకి వెనక్కి వెళ్తే ఈ రోగాల పేర్లు కూడా లేవు. ఎవరికి రోగాలు వచ్చేవి కాదు. ఎక్కడో 1,000కి 1 డయాబెటీస్ వచ్చేది. ఆ 1,000కి 1 ఎవడో తెలుసా? ఈ వరిబియ్యం తిన్నవాడు. అంతకుముందు అందరూ సర్వసామాన్యంగా పెంచుకుంటున్న అరికలు, సామెలు, కొర్రలు, అండుకొర్రలు. ఏమిటబ్బా ఈ 5 ధాన్యాల్లో అంత వైశిష్ట్యం? ఈ భయంకరమైన రోగాల్ని మన దేహం నుంచి ఎలా దూరం చేయగలుగుతున్నాయి? దీని శాస్త్రీయత ఏమిటి? వైజ్ఞానికత ఏమిటి? తేడా ఇంతే. అందులో ఉన్న పిష్ట పదార్థం పీచు పదార్థంతో రచనాత్మకంగా, సంక్లిష్టంగా, సంకీర్ణంగా కేంద్రం నుంచి పొరలు పొరలుగా దేవుడు అమర్చాడు. అందువల్ల మీ పిష్ట పదార్థం నిదానంగా రక్తంలోకి అంచెలంచెలుగా, కంతులు కంతులుగా, సంయమంతో, నియంత్రణతో, నిర్ధారించిన ప్రమాణంలో రక్తంలోకి చేరటం వల్ల, ఆ గ్లూకోజ్ ఎక్కువగా మీ రక్తంలో లేకుండా ఉండటం వల్ల అన్ని రోగాల్ని నియంత్రణ చేసేదానికి మీ నిర్నాళ గ్రంథులకు, వేరే వేరే జీవ రసాయనిక క్రియల చర్యలకు సమయం దొరకటం వల్ల, అది ఊబకాయం కావచ్చు, ట్రైగ్లిసరైడ్స్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, బీపీ కావచ్చు, హార్ట్ బ్లాక్స్ కావచ్చు, రక్తం మీద గ్లూకోజ్ను అంటించిన ఈ డయాబెటీస్ రోగం HbA1c ఎక్కువ కావడం కావచ్చు, థైరాయిడ్, పిట్యూటరీ, అడ్రినల్ గ్లాండ్స్ దారి తప్పి సరిగ్గా పనిచేయకుండడం వల్ల వచ్చిన హార్మోన్ అసమతులనం కావచ్చు. అన్నిటికీ మూలం మీ దేహంలో
చెప్పా చేయకుండా వెంటనే మీరు తాగుతున్న పెప్సీల నుంచి, మీరు తింటున్న నూడిల్స్ నుంచి, మీరు తింటున్న బిర్యానీల నుంచి వస్తున్న ఈ గ్లూకోజ్ అంశమే మూల కారణమని ఇంతవరకు ఏ డాక్టరు విడమరిచి చెప్పకపోవటం వల్ల మన చిన్న చిన్న పిల్లలకు కూడా డయాబెటీస్ వస్తుంది. అంటే మనం చెయ్యాల్సింది ఇంతే. ఈ పాలు, ఈ చక్కెర, ఈ గోధుమలు, ఈ వరి, ఈ కోడిగుడ్లు, ఈ దాన్ని మనం పూర్తిగా త్యజించటం వల్ల మన ఆరోగ్యం బాగుపడటమే కాకుండా ప్రపంచంలో చనిపోతున్న అన్ని జీవరాశులు మళ్ళా వెనక్కి వస్తాయి. ఎందుకంటే ఈ సిరిధాన్యాన్ని పెంచేదానికి నీళ్ళు అవసరం లేదు. 4 వానలు పడితే చాలు. 200 నుంచి 300 లీటర్ల నీళ్లు తాగి ఒక్కొక్క ఎకరాలో 10 క్వింటలు పెంచవచ్చు. పెంచిన తర్వాత ఈ ధాన్యాన్ని 1 కేజీ 10 మంది తినొచ్చు. అంటే 300 లీటర్లు 9000 లీటర్లు. 9000 లీటర్లు మీరు 1 కేజీ వరి బియ్యాన్ని పెంచేదానికి వాడితే నాకు ఇస్తే నేను 30 కేజీలు పెంచుతాను. 30 కేజీలు మొత్తం 300 మంది భోంచేయచ్చు. ఈ 1 కేజీ వరి బియ్యం 5 తినేసి ముగించేస్తాం. అంటే 1:60. అంటే ప్రకృతిలో సహజ సంపత్తును మనం 60 మందికి పంచాల్సింది ఇప్పుడు 1 తింటున్నాము. అర్థమవుతుందా? ఎంత భయంకరంగా ప్రకృతిని మనం నాశనం చేయడం మొదలు. అంటే ఆ నీళ్ళన్నీ వేరే జీవులకు కావాల్సినవి మనం దొంగతనం చేస్తున్నాం. ఎందుకు? మనకు డ్యామ్ కట్టేది తెలుసు, మనం ఇంజనీర్లము, మేము ఇది చేస్తాము అది చేస్తాము అని తయారు చేస్తాం. అంటే ఈ రోగాలకి మూల కారణం ఈ గ్లూకోజ్, రక్తంలోకి వెంటనే చేరుతున్న గ్లూకోజ్. ఈ బియ్యం నుంచి, ఈ చక్కెర నుంచి, ఈ గోధుమల నుంచి, ఈ భయంకరమైన కృతక ఆహార పదార్థాల నుంచి మన దేహంలోకి నింపుకోవటం వల్ల మన పిల్లలు, మనము అందరము ఆరోగ్య నుంచి దూరం అవుతున్నాం. అంటే మనం నిజంగా ఆహార పదార్థాన్ని అర్థం చేసుకోలేదు అని. అంటే ఆహారం అంటే ఏమిటి? గ్లూకోజ్ను నియంత్రణతో మీ రక్తంలోకి మెల్లమెల్లగా విడుదల చేసేదే నిజమైన ఆహార పదార్థం. దానికి తోడు అందులో ఉన్న పీచు పదార్థం కరగనిది, కరిగేది. ఆ కరిగిన పీచు పదార్థం మళ్ళా రక్తంలోకి వచ్చి అంగాంగాల్ని శుద్ధం చేయడం మొదలు పెడుతుంది.